తర్వాత గూడు కావాలని ఎర్రజెండా పోరాటాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గుడిసెల పోరాటం అంటే పేదవాళ్ళు భూదాన భూములలో తర్వాత ప్రభుత్వ భూములలో ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. వారికి పట్టాలు ఇవ్వాలని ఈ రోజు ప్రోగ్రామ్ గా మేమందరం కూడా తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులము ప్రజలను చైతన్యం చేస్తున్నాం. ఇంటి జాగాలు ఇచ్చే వరకు ఇంచువదలం భూమిని వదిలి, ఇంటి జాగాలు ఇచ్చే వరకు ఇంచువదలం భూమిని వదిలి, భూమి కోసం భూవా కోసం ఎవడొచ్చినా ఎదుర్కొంటాం. ఎర్ర జెండా పార్టీ నామమ్మా కణము జయ్య కదిలి నామమ్మా, ఎర్ర జెండా పార్టీ నామమ్మో కణము జయ్య కదిలి నామమ్మా. కాలిగున్న జాగాలల్లా గుడిసెలేసి బతుకుతున్నాం, ఎక్కడున్నారు మీరు అంటే చెప్పలేక తలదించుకున్నాం. మనుషులమై పుట్టిన కూడా మనిషికింత జాగలేదీరా. ఎర్ర జెండా పార్టీ నామమ్మో కణం జయ కలినామమ్మా. ఇంటి జాగాలు ఇచ్చే వరకు ఇంచువదలం భూమిని వదిలి, ఇంటి జాగాలు ఇచ్చే వరకు ఇంచువదలం భూమిని వదిలి, భూమి కోసం భూవా కోసం ఎవడొచ్చినా ఎదుర్కొంటాం. ఎర్ర జెండా పార్టీ నామమ్మా కణము జయ్య కదిలినామమ్మా, ఎర్ర జెండా పార్టీ నామమ్మో కణము జయ్య కదిలినామమ్మా. కాలుగున్న జాగాలల్లా గుడిసెలేసి బతుకుతున్నాం, కాలుగున్న జాగాలల్లా గుడిసెలేసి బతుకుతున్నాం. ఎక్కడున్నారు మీరు అంటే చెప్పలేక తలదించుకున్నాం. మనుషులమై పుట్టిన కూడా మనిషికింత జాగలేదీరా. అదే ఎర్ర జెండా పార్టీ నామమ్మో కణం జయ్య కలినామమ్మా. పిట్టగూడు వెతుకోను చెట్టు కొమ్మ దొరికినది, పిట్టగూడు వెతుకోను చెట్టు కొమ్మ దొరికినది, ఆకుల సంగుల దాగి పక్షులెన్నో బతుకుతలేవా. మనుషులమై పుట్టిన కూడా ముత్యమంతా జాగలేదీరా. అరే ఎర్ర జెండా పార్టీ నామమ్మో కణం జయ్య కలినామమ్మా. అందుకనే పేదల పక్షాన పోరాడుతున్నటువంటి ఎర్ర జెండా పార్టీలు ఇప్పుడు ఉదాహరణకు మనకు కుంట్లూరులో అంటే రావినారాయణ రెడ్డి కాలనీగా అబ్దుల్లాపూర్ మెట్లంలో కొన్ని వేల మంది ప్రజలు గుడిసెలు వేసుకొని ఇప్పుడు జీవిస్తున్నాం. మాకు పట్టాలు కావాలని కోరుతున్నాం. అదేవిధంగా రంగారెడ్డి జిల్లానే కాదు మహబూబ్నగర్ జిల్లా కానీ తర్వాత వరంగల్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నాం. మీ అయ్యదా భూమి మిగతా తడా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, మీ అయ్యదా భూమి మిగతా తడా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, మీ అయ్యదా భూమి మిగతా తడా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, మీ అయ్యదా మీ అయ్యదా మీ అయ్యదా మీ అయ్యదా భూమి మిగతా తడా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, మీ అయ్యదా భూమి మిగతా తడా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, మీ అయ్యదా భూమి మిగతా తడా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, మీ అయ్యదా భూమి మిగతా తడా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా. గుండాలకు మీరు అంటుంటారా, కబ్జాలు చేస్తుంటే చూస్తుంటారా, గుండాలకు మీరు అంటుంటారా, కబ్జాలు చేస్తుంటే చూస్తుంటారా. ఓ ముఖ్యమంత్రి మాట్లాడయో మాతోనే ఎక్కడా లేదంటవా, ఓ ముఖ్యమంత్రి మాట్లాడయో మాతోనే ఎక్కడా లేదంటవా. మండలాఫీసులో మాటన్నయో కలెక్టరు మా కథ వినయో, మండలాఫీసులో మాటన్నయో కలెక్టరు మా కథ వినయో. మీ అయ్యదా భూమి మిగతా తదా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా, మీ అయ్యదా భూమి మిగతా తదా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా. ఈ విధంగా పేద ప్రజలు గుడిసెలు వేసుకుంటే కూలగొడుతున్నారు. కాబట్టి ఆ కూలగొట్టేటువంటి గుడిసెలు కాకుండా పేదలకు మన పేదల ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎక్కడైతే అర్హులైనటువంటి పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కావాలి, వాళ్ళందరికీ ఇందిరామ్మ ఇండ్లు కావాలని
ఈ భూ పోరాటంలో మా కళాకారులందరం ఉన్నాం. రండిర మాయనో లెండిర కూలన పొరంపోకు భూములల్ల పోరు సాగుతున్నదో రండిర మాయన రండిర మాయనో లెండిర కూలన పొరంపోకు భూములల్ల పోరు సాగుతున్నదో రండిర మాయన రండిర మాయనో లెండిర కూలన గుడిసె గుడిసె కొక్క ఎర్ర జెండ మొలుస్తున్నదో రండిర మాయన రండిర మాయనో లెండిర కూలన గుడిసె గుడిసె కొక్క ఎర్ర జెండ మొలుస్తున్నదో రండిర మాయన భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటం సాగుతుంది రండిర మాయనో లెండిర కూలన భూములలో పోరు సాగుతున్నదో రండిర మాయన పుట్టిన ప్రతి ఒక్కరికి భూమి మీద హక్కుంది పుట్టిన ప్రతి ఒక్కరికి భూమి మీద హక్కుంది భూమి పంచదాక పోరు సాగాలంటున్నది భూమి పంచదాక పోరు సాగాలంటున్నది ఉంటే భూమి లేకుంటే జైలే అంటున్నది రండిర మాయనో లెండిర కూలన పొరంపోకు భూములల్ల పోరు తగులుతున్నదో రండిర మాయన రండిర మాయనో లెండిర కూలన గుడిసె గుడిసె కొక్క ఎర్ర జెండ మొలుస్తున్నదో రండిర మాయన కేసులు గీసులు లాటి తూటాలో లెక్కగా కేసులు గీసులు లాటి తూటాలో లెక్క అరెస్టులకు ఇష్టపడుతూ జైలల్లో జై కొడుతూ అరెస్టులకు ఇష్టపడుతూ జైలల్లో జై కొడుతూ ఇంటి కొరకు పంట కొరకు మనిషికింత జాగ కొరకు ఇంటి కొరకు పంట కొరకు మనిషికింత జాగ కొరకు పల్లెల్లో పట్టణాల్లో పోరాటం సాగుతుంది పల్లెల్లో పట్టణాల్లో పోరాటం సాగుతుంది అలో ఎర్ర జెండలకు చలో భూమి సాధించగా రండిర మాయనో లెండిర కూలన పొరంపోకు భూములల్ల పోరు సాగుతున్నదో రండిర మాయన రండిర మాయనో లెండిర కూలన గుడిసె గుడిసె కొక్క ఎర్ర జెండ మొలుస్తున్నదో రండిర మాయన. ఈ విధంగా భూ పోరాటాలు జరుగుతున్నాయి. ఆ భూ పోరాటాలలో కూడా ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. అయితే ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దిన సరుకులు, తర్వాత కూరగాయల రేట్లు, డీజిల్ రేట్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ధరలు తగ్గించాలని కూడా ప్రజల పక్షాన వాళ్ళని చైతన్యం చేయడానికి, మనం అడగడానికి కూడా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ పేద ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళంతా తగ్గించాలని కోరుతున్నాం. ఎంత కాలం ఉంటదో ఎంత కాలం ఉంటదో ఈ దారిద్రం ఎట్లా నాశనమైతదో ఎంత కాలం ఉంటదో ఎంత కాలం ఉంటదో ఒరే ఎంత కాలము దీని అంతో చూడకపోతే ఎంత కాలము దీని అంతో చూడకపోతే భారతదేశాన బతికేది కష్టం ఎంత కాలం ఉంటదో అరే కూలీ పెరుగుతుంటది అందనంత ధరలు పెరుగుతున్నవి కూలీ పెరుగుతున్నది అందనంత ధరలు పెరుగుతున్నది కూలీ పెరుగుతుంటది ఒరే అస్తా మనం చేస్తే 600 కూలీ కలిసి కొట్టరు కొట్ట ఇంట్లో పంచాయి ఎంత కాలం ఉంటదో ఎంత కాలం ఉంటదో అరే అంగట్ల చూడకపోతే పాత బట్టలు అనిపించరు నెమ్మది అంగట్ల చూడకపోతే పాత బట్టలు అనిపించరు నెమ్మది అంగట్ల చూడకపోతే ఒరే బంగారు తెలంగాణ వచ్చిందన్నారు కదా బంగారు తెలంగాణ వచ్చిందన్నారు కదా మరి పాత బట్టల బేరం అయితే పండుగ ఎంత కాలం ఉంటదో ఎంత కాలం ఉంటదో బతుకు తెరువు కోసము ఓరన్న పట్టంలో బతుకుతున్నా బతుకు తెరువు కోసము ఓరన్న పట్టంలో బతుకుతున్నా బతుకు తెరువు కోసము అరే కూడులేనున్నాము గుడిసెలేసుకొని బతుకుతున్నాం మేము ఎంత కాలం ఉంటదో ఎంత కాలం ఉంటదో ఎట్లయితే గట్లయితది ఆ ఎర్ర జెండా అందుకొని నేను పోతనే ఎట్లయితే గట్లయితది ఆ ఎర్ర జెండా అందుకొని నేను పోతనే ఎట్లయితే గట్లయితది మరి డీజిల్ పెట్రోల్ ధరలు ఓరన్న దినము పెరుగుతున్నవి దినము పెట్రోల్
బిజిలీ పెట్రోల్ హోదాలో అరే వంట గ్యాస్ నూనె అరే వంట గ్యాస్ మంచి నూనె రేటులన్నీ పెంచుకుండ్రా గ్యాసు మంచి నూనె రేట్లన్నీ పెంచుతున్నారు వంట గ్యాస్ మంచి నూనె రేటులన్నీ పెంచుకుండ్రా గ్యాసు మంచి నూనె రేట్లన్నీ పెంచుతున్నారు వాళ్ళు వచ్చే దినాన్ని వాళ్ళు సంపూక తింటారు ఎంత కాలం ఉంటదో అరే ఎట్లయితే గట్లయితది ఆ పోరాట ఎర్ర జెండను అందుకుంటేనే ఎట్లయితే గట్లయితది ఎట్లయితే గట్లయితది అరే భూ పోరాటంలోన ముందుగా నేనుంటా అరే భూ పోరాటంలోన ముందుగా నేనుంటా అరే భూమి సాధించే వరకు పోరాడుతాము ఎంత కాలం ఉంటదో అరే ఎంత కాలం ఉంటదో ఈ దారిద్రం ఎట్లా నాశనమైతదో ఎంత కాలం ఉంటదో ఈ విధంగా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పేదలకు సంబంధించినటువంటి ఆ బియ్యం గాని తర్వాత వంట నూనె గ్యాసులు పెట్రోల్ ధరలు అన్ని తగ్గించి పేద ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజలకు కూడా సహకరించాలని ప్రజల తరపున ఇటు గూడు లేనోళ్ళ కోసం ప్రజల కోసం నిరంతరం మా ప్రజానాట్య మండలి కళాకారులు ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా మా యొక్క ప్రోగ్రామ్స్ ను మా కళాకారులను ఆదరిస్తున్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కళాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.